ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏలిన నాడిని ప్రభావం నుంచి గత సంవత్సరం నుంచే కాస్త ప్రభావం నుంచి బయటపడ్డారు. శని అత్యంత రాజయోగప్రదుడుగా ఉన్నటువంటి కారణం చేత రాష్ట్రాధిపతి కూడా శని అవ్వడము, తలపెట్టినటువంటి ప్రతి పనులలో కూడా విజయాన్ని పొందేటువంటి అవకాశము ఎక్కువగా గోచరమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నిజాయితీతో కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకొని ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేసినట్లయితే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా చక్కటి సహాయ సహకారాలు అందుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ద్వితీయ రాహు డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉండడము, ఆ తదనంతరం ప్రధానంగా జన్మ రాహు ప్రభావం ఈ మకర రాశి మీద ఉండడం, డిసెంబర్ 5 వరకు కూడాను చేపట్టినటువంటి ప్రతి ప్రయాణాల్లో పనులలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు కొంతవరకు ఈ రాహు ప్రభావంలో కలుగుతాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా కొంత మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోతారు. అంటే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కావచ్చు, లేకపోతే కుటుంబానికి దూరంగా ఉన్నామనేటువంటి భావన కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడాను కాస్త మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనులలో యాంగ్జైటీ అనేటువంటిది రాహుగ్రహ సంచారం డిసెంబర్ 5 వరకు ఉన్నటువంటి కారణం. తదనంతరం జన్మ రాహు ప్రభావం వలన వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా డిసెంబర్ 5 నుంచి ఈ ప్రభావం మీలో అత్యుత్సాహము, ఏదో కొత్తని శక్తి మీలో ప్రవేశించింది, తద్వారా అన్ని విధాలుగా నేను బయటపడడానికి మార్గాన్ని సుగమం చేసుకోగలుగుతాను అనే ఒక ధైర్యం మాత్రం మీకు కలుగుతుంది. ఇక గురుగ్రహ సంచార ప్రభావం కనుక చూసుకున్నట్లయితే మే 31వ తారీఖు వరకు షష్టమ గురు ప్రభావం వలన ప్రధానంగా రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశము గోచరమవుతుంది. కాబట్టి గురుబలము లేని కారణం, ముఖ్యంగా ఈ గురుబలం లేని కారణం చేత ప్రతి పనులలో ఎక్కువగా 1-2 సార్లు చేస్తే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు గురువు సప్తమ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి ఈ సమయం వివాహ సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోయి చక్కగా నూతన దాంపత్య జీవితంలో ప్రవేశం పొందుతారు. అలాగే విడిపోయినటువంటి జీవిత భాగస్వాములు కానీ వ్యాపార భాగస్వాములు కానీ మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కోల్పోయినటువంటి ప్రేమను మళ్ళీ తిరిగి పొందేటువంటి అవకాశం కూడా ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉంటుంది. ఆర్థిక పుష్టి, అన్ని విషయాల్లో శని అనుగ్రహంగా ఉండడం, గురువు అనుకూలంగా ఉండడం, రాహు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం, అన్ని విధాలుగా మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పని చేయాలన్నా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి కాలంలో చేసేటువంటి ప్రతి పనులలో మీరు సంతోషాన్ని, ఆనందాన్ని మీరు పొందుతారు. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తుండడము, అక్కడే కేతుగ్రహ సంచార ప్రభావం ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి జనవరి 24 రెండు నెలల 27 రోజుల పాటు ఉండేటువంటి ఈ సమయం దాదాపు 3 నెలల పాటు అని చెప్పవచ్చు. ఈ సమయం మాత్రం చాలా అత్యంత కీలకమైనటువంటిది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను మీరు ముందడుగు తప్ప వెనకడుగు లేకుండా ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఎందుకు ముందడుగనంటే మిమ్మల్ని రాష్ట్రాధిపతి అయినటువంటి శని మిమ్మల్ని ముందుకు వెళ్తాడు. కానీ ఇక్కడ ప్రధానంగా ఆ వెనకడుగు వేయకపోవడం అంటే అక్కడే చిక్కుపడిపోతారు. కావున గురుగ్రహం యొక్క అనుగ్రహం, కార్య అనుకూలత అనేటువంటిది ప్రధానంగా మీరు పొందలేకపోతారు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ యొక్క గురుగ్రహం అష్టమ రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత వచ్చేటువంటి అశుభ ఫలితాన్ని మీరు అధిగమించగలుగుతారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులు కానీ, మీరు సొంతం అనుకున్నటువంటి వ్యక్తులు కానీ, లేదా మీరు ప్రేమించే వ్యక్తులు కానీ మీకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీది సొంతం అనుకున్నటువంటి ఆస్తి కానీ, వాహనం కానీ, ఆభరణాలు కానీ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వ్యక్తుల పట్ల మాత్రం ప్రేమ, ఆదరాభిమానాలతో, లౌక్యముతో, అభిమానంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు మీ వస్తువులని, విలువైనటువంటి వస్తువుల్ని, స్థిర చరాస్తుల్ని, వాహనాల్ని మీరు కాపాడుకోండి. ఈ విధంగా చేస్తే గురువు వల్ల వచ్చేటువంటి దోషం ఏదైతే ఉంటుందో అది చాలా మటుకు తగ్గుముఖం పడుతుంది. ఇక కేతువు ప్రధానంగా డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ సంబంధించినటువంటి కర్కాటక రాశి సంచార ప్రభావం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గమనించుకోండి, డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఉగాది లోపల మీ పూర్వ జన్మతో లింక్ అయినటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కాబట్టి వాటి పట్ల ఒకంత మీరు శ్రద్ధ పెట్టి మంచిదా కాదా అని మీరే నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే ఆ సమయంలో ప్రధానంగా గురువు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నారు. అంటే ఒక భవిష్యత్తులో ఒక మంచి మార్పుకి మీకు జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ఈ సంబంధించినటువంటి నిరుద్యోగస్తులు
అంటే నిరుద్యోగస్తులకు ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఇంకా ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ఎప్పుడు బదిలీల అవకాశం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్న సంస్థల్లో ఏ సమయంలో వేరే సంస్థలకు మారాలంటే ప్రయత్నం చేస్తే ఎప్పుడు మంచి జరుగుతుంది, అలాగే నూతన వ్యాపారం ఎప్పుడు ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే పాస్ అవుతాయి, ధనము లభిస్తుంది, అలాగే కొత్త కాంట్రాక్టులు ఏ సమయంలో మనకు అనుకూలంగా ఉంటాయనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సినటువంటిది ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి సమయము, అలాగే 15 జూన్ నుంచి 16 జూలై వరకు ఉన్నటువంటి సమయము, అలాగే 18 అక్టోబర్ నుంచి 15 డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలం. మళ్ళీ వచ్చే సంవత్సరం 14 మార్చి నుంచి ఉగాది వరకు ఉండేటువంటి సమయం. ఒక తులారాశి వారికి అయితే ఎక్కువ సమయం ఏ విధంగానైతే ఎక్కువ రోజులు అనుకూలంగా ఉన్నాయో మళ్ళీ ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని రోజులు ఈక్వల్గా అనుకూలంగా ఉండబోతున్నాయి. అంటే మిథున రాశి, కన్యారాశి, తులారాశి, మకర రాశి ఈ రాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి యోగకాలంగా ఉన్న 12 రాశులు ఈ సంవత్సరం చెప్పవచ్చు. అందులో మకర రాశి కూడా ఒకటి కాబట్టి అన్ని విధాలుగా మంచి అనుకునేటువంటి ఉన్నది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటిది ఈ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే ఈ యొక్క మకర రాశితో పాటుగా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి మంచి ఎక్కువగా, చెడు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా అత్యంత శీఘ్ర ఫలితాన్నిచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి సమయంలో సాయంకాలం 6 గంటలకి ఈ సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము మరియు సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, రుద్రహోమంతో పాటుగా వివాహ దాంపత్య సిద్ధికి, ఉద్యోగ వ్యాపార ఆర్థికాభివృద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయం ఈ మకర రాశి వారికి అత్యంత శుభమైనటువంటి సమయం. గురువు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా శని మరియు కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల చేపట్టినటువంటి పనులని ధైర్యంగా ముందడుగు వేస్తూ ఆత్మవిశ్వాసంతో మీరు పని మొదలు పెడతారు. తద్వారా భవిష్యత్తులో మంచి విజయాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక 11 మే నుంచి 19 జూన్ వరకు గురువు కూడా అనుకూలంగా లేకపోవడము, అలాగే అర్ధాష్టమ కుజగ్రహ ప్రభావం, శని ఒక్కడు ఎంత యోగిస్తున్నప్పటికీ మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో ప్రేమగా అనుకూలంగా మాట్లాడే తత్వం ఉంటే కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని చెప్పొచ్చు. అలాగే 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఈ సమయం మాత్రం ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వర పీడితులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా నష్టాలు అనేటువంటివి కలుగుతాయి. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ యొక్క సమయం చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. చేపట్టినటువంటి ప్రతి పనులలో గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు, కుజుడు అనుకూలంగా ఉంటాడు, శని అనుకూలంగా ఉంటాడు, రాహువు కేతులు కూడా సాధారణమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి అన్ని విధాలుగా 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ చాలా విలువైనటువంటి, యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలము ప్రధానంగా గురువు కూడా కొంతవరకు యోగిస్తున్నాడు. అలాగే జీవిత భాగస్వాములు తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో అభివృద్ధికి వస్తాయి. కాబట్టి వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి నిర్ణయాలు వాళ్ళకే వదిలేయండి. అన్ని విధాలుగా మీ జీవితానికి ఉపకరిస్తాయని చెప్పొచ్చు. అయితే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో కాస్త ఒడిదుడుకులు వచ్చేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఏమాత్రం అనుకూలంగా కాదు. కాబట్టి ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రధానంగా మీరు ఆర్థిక పరంగా నష్టాలు పొందేటువంటిది, లాభం కోసం అత్యాశకి గురి చేసి ప్రకటనలను మీరు దాన్ని ఆమోదించడం ద్వారా చాలా మటుకు ధనాన్ని నష్టపోతారు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్ళ వల్ల ఎక్కువగా మీరు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి అన్ని విధాలుగా 12 నవంబర్ నుంచి ప్రధానంగా వచ్చే 8 ఆగస్టు వరకు కూడాను చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రధానంగా మే 31వ తారీఖు వరకు అనుకూలంగా లేని కారణం చేత కాస్త ఈ మకర రాశిలో జన్మించినటువంటి తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా వారి పట్ల ఎక్కువగా కేర్ తీసుకునే ప్రయత్నం చేయండి. తదనంతరం అక్టోబర్ 30 నుంచి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు గురువు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత
ప్రధానంగా అన్ని రకాలైనటువంటి విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఉంటుంది, కోరుకున్న విద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. కానీ ఈ యొక్క గురువు విద్యార్థులకు అనుకూలించాలంటే మే 31వ తారీఖు రోజున ఏదైతే ఉందో మే 31 వరకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తీసుకున్నటువంటి కేర్ వల్ల, వాళ్ళు పొందినటువంటి శుభ ఫలితాల వల్ల కోరుకున్న విద్యా సంస్థల్లో జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ప్రవేశం సునాయాసంగా లభిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 30 తారీఖు మధ్య కాలంలోనే విదేశీ యానానికి సంబంధించి, విదేశీ విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు బాగా మెండుగా ఉంటాయని చెప్పొచ్చు. అయితే మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న మళ్ళీ ఇది అనుకూలంగా ఉండబోయేటువంటి సమయం. అయితే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా కాంట్రాక్ట్స్ రెన్యువల్ అవుతాయి, అలాగే H1B వీసాలు శాంక్షన్ అవుతాయి, మళ్ళీ కొత్త ఉద్యోగాలు పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధారణమైనటువంటి బొటాబొటి మెజారిటీని పొందుతారు, బాగా కష్టపడి ఫలితాలు పొందుతారు, ధనము మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మిమ్మల్ని మీరు నమ్మినటువంటి వాళ్ళ చేతనే మీరు మోసగింపబడతారు. కాబట్టి రాజకీయ రంగ ప్రముఖులు ధన విషయంలో, అలాగే ఇతరతర నిర్ణయాల విషయంలో ఆచితూచి పార్టీ పెద్దలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటేనే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి సినీ కళారంగ ప్రముఖులు, అలాగే సంబంధించి 24 ఫ్రేమ్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గొప్పగా ఆశించిన మేర ధనం అనేటువంటిది లభ్యం కాకపోవడం, కొన్ని పాత్రలు అన్నీ చక్కగా వచ్చి నోటిదాకా వచ్చి జారిపోతుంటాయి. కాబట్టి పాత్రలు ఎంచుకునే విషయం కావచ్చు, ఏదైనా సంస్థల్లో మంచిగా కొత్త ప్రాజెక్టులో చేరడం కావచ్చు, మీరు ఆచితూచే నిర్ణయం తీసుకోండి. తద్వారా మీకు భవిష్యత్తులో మంచి జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అత్యంత కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో మీరు అన్ని విధాలుగా మంచి ప్రజాదరణ చెందినటువంటి పాత్రల్ని పోషించడం, తద్వారా అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటారు. నమ్మి ఎదుటి వాళ్ళ ద్వారా మీరు ఈ యొక్క సంబంధించినటువంటి విషయంలో నటులు చాలా జాగ్రత్తగా ఉండండి, మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో మొదటి పంట సాధారణమైనటువంటి పంట, రెండో పంట మాత్రమే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది, మంచి జరుగుతుంది, ఎక్కువగా శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. తద్వారా అధిక దిగుబడి అనేటువంటిది రాకపోయినప్పటికీ కూడాను మీరు పెట్టిన పెట్టుబడికి సాధారణమైనటువంటి లాభాలే ఉంటాయి. కౌలుదారులకి మాత్రం రుణ విముక్తులు అవుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడారంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ యొక్క సామర్థ్యానికంటే తక్కువగా పనిచేయడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కొత్తగా ప్రవేశించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రోత్సాహకాలు లభించగా సతమతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను వాళ్ళు చేసినటువంటి కృషి, పట్టుదల డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత డిసెంబర్ 5 తర్వాతనే క్రీడాకారులు అత్యంత శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో వివాహ యోగ్యత స్త్రీ పురుషులకి ఉంటుంది, కొత్త జీవితంలో అడుగు పెడతారు. ఇక సత్సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటిది వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది లోపల సంతాన ప్రాప్తి అయ్యేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఏ తర్వాత చెప్పుకున్నట్లయితే మకర రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలు అనేటువంటి మిశ్రమం కంటే ఎక్కువగా శుభ ఫలితాలు అనేటువంటి కారణం చేత అన్ని విధాలుగా గురు అనుగ్రహం అనేటువంటి సంపూర్ణంగా ఉండడం, రాష్ట్రాధిపతి కూడా అనుకూలంగా ఉండడం, ఈ విధంగా మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి జరిగేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరమవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ కోరుకున్న చోట మంచి చక్కటి భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది. జీవిత భాగస్వామితో వచ్చినటువంటి పొరపచ్చాలు చర్చల ద్వారా వాటిని ముగింపుకి నాంది పలుకుతారు. తద్వారా మళ్ళీ కోల్పోయిన ప్రేమను తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ మిమ్మల్ని ఉపయోగించుకొని సర్వీస్ తీసుకునే వాళ్ళే ఉంటారు తప్ప మళ్ళీ మీకు తిరిగి సహాయం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ యొక్క సర్వీస్ విషయంలో జాగ్రత్తలు పాటించుకొని మీరు ఎదుటి వాళ్ళకి మీ సహాయ సహకారాలు అందించండి. ధన విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. అలాగే ద్వితీయ రాహు ప్రభావం ఉన్నంత వరకు డిసెంబర్ 5 వరకు కూడా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తమ విలువైన ఆభరణాలు, వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే వాటిని కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఏ తర్వాత చక్కటి సంతానాన్ని పొందుతారు. గతంలో కంటే కూడా ఈ సంవత్సరం రాశి ప్రభావం వలన ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి స్త్రీలకి మంచి జరుగుతుంది. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా శుభ ఫలితాలు ఉంటాయి, కానీ అశుభం కూడా కొంత ఉంటుంది. ఈ యొక్క మకర రాశితో పాటు కాకుండా 12 రాశుల వారికి కూడాను మంచి జరగాలనే సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలని
పొందడం ద్వారా అన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి మంచి జరగాలి, వాళ్ళు కోరుకున్న జీవితాన్ని వాళ్ళు పొందాలి, వారి కన్న కళను సాకారం చేసుకోవాలి, గతంలో కంటే ఈ సంవత్సరం చాలా మెరుగైనటువంటి పరిస్థితిలో ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.